హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఏంటి జ్యూస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ జ్యూస్ సమ్మర్లోని చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మంచిగా అయితే బాడీకి అయితే కూలింగ్ అయితే ఇస్తుంది ఈ జ్యూస్ తాగితే. చూడడానికి మ్యాంగో జ్యూస్ లాగా అయితే కనిపిస్తుంది, కానీ మ్యాంగో జ్యూస్ అయితే కాదండి. చాలా బాగుంటుంది, ఎమ్మి టేస్ట్ ఉంటుంది. హెల్త్కి మంచిది అన్నప్పుడు ఇలాంటి డ్రింక్స్ కొంచెం టేస్ట్ అటు ఇటు ఉన్నా తప్పకుండా తాగవలసిందే. ఇంతకీ ఇది ఏం జ్యూస్ అని అనుకుంటున్నారా? మారేడుకాయ జ్యూస్ అండి. ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మారేడుకాయలండి. ఈ మారేడుకాయలు పైన తొక్క మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని చాలా గట్టిగా అయితే చితగొట్టాలి, అలా అయితేనే పగులుతుంది. ఇదైతే మేము చెట్టు నుంచి తెంపినప్పుడే పగిలిపోయింది అనమాట, చూసారు కదా. అందువల్ల అయితే నాకు ఇంకా పగలగొట్టే పని అయితే లేదు ఇప్పుడు ఈ వీడియోలోని. ఆ పగిలిపోయి ఉన్న దాంతోనే నేను ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసుకుంటాను. లోపల గుజ్జు అయితే మాత్రం చాలా జ్యూసీగా అయితే ఉందండి. చూడడానికి బెల్లం పాకం లాగా అయితే ఉంది తీస్తున్న కొద్దిని. లేయర్ అయితే మాత్రం కొబ్బరి చిప్పలాగా స్ట్రాంగ్ గా అయితే ఉంటది. దాన్ని అయితే పగలగొట్టడం మాత్రం కొంచెం ఇబ్బందే, కాబట్టి కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా అయితే పగలగొట్టాలి. చూసుకోండి, పగలగొట్టేటప్పుడు కొంచెం మట్టి అది లోపలికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా పగిలిన తర్వాత గుజ్జు అయితే ఇలాగ లోపలైతే ఉంటుంది, పీస్గా గుజ్జులాగా అయితే చాలా బాగుంటుందండి. మంచి హనీ ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఇలాగ బాగా పండిన పండు అయితే మనకి జ్యూస్ చేసుకోవడానికి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. పండింది అయితేనే మంచిదండి, పచ్చిదైతే వాడకండి, బాగోదు. ఇలా ముగ్గింది అయితే మంచి టేస్ట్గా అయితే వస్తుంది జ్యూస్. నేను అందులోని పల్ప్ అంతా మొత్తం గుజ్జు అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఇంకా మేదనున్న లేయర్ ఒక్కటే ఉంది. ఇంకా గుజ్జు అయితే నేను ఇలాగ స్పూన్తో అయితే స్కూప్ చేసేసుకున్నాను. ఈ గుజ్జు దాంట్లోని ఎక్కువ పీచ్ అయితే ఉంటుందండి. అలాగే చిన్న పిక్కలు అయితే ఉంటాయి, వాటి విత్తనాలు, మారేడుకాయ విత్తనాలు. కొంతమంది ఇలాగా కలపడం ఇష్టం లేక దాన్ని మిక్సీ గ్రైండర్లో వేసి జ్యూస్ లాగా అయితే తిప్పేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాటితో పాటు ఆ పిక్కలు కూడా నలిగిపోయి చేదైతే వచ్చేస్తుందండి జ్యూసు. అందువల్ల ఎప్పుడు అలా చేసుకోకండి. మ్యాక్సిమం ఇలాగా పిక్కలను అయితే ఏరేసుకోవడానికే ట్రై చేయండి. ఇలా చేత్తోని స్మాష్ చేసుకుంటే చక్కగా గుజ్జు అనేది మంచి పేస్ట్ లాగా అయితే తయారైపోతుంది. హ్యాండ్స్ని అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఇలా చేసుకోవడంలో అస్సలు తప్పులేదు. అలాగైతేనే మంచి టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం దేంతో స్మాష్ చేసినా పిక్ అనేది నలిగి జ్యూస్ అనేది చేదైతే వచ్చేస్తుంది. ఇంకా పిల్లలైతే ఇష్టంగా తాగలేరు. అందువల్ల ఇలాగ మెత్తగా చేత్తో చేసుకోవడమే మంచిది. చూసారు కదా, మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెం పలచబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పీచ్ అవని ఆ పిక్ అవని నేను వడకట్టుకోవాలి. ఆ వడకట్టుకోవాలంటే మనం చక్కగా పలచగా అయితే చేసుకుంటేనే కొంచెం దిగుతుంది కదండి జ్యూస్ అనేది. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవసరం లేదు. మనం డైలీ జ్యూస్ తాగేటప్పుడు మనం అలాగా కొంచెం వేసుకొని వాటర్ కలుపుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా నేను స్టీల్ది స్టైనర్ అయితే తీసుకున్నాను. ఈ స్టైనర్లోని మొత్తం పోసుకొని చక్కగా స్పూన్తోని అలాగా కదుపుతూ ఉంటే చక్కగా చిక్కటి జ్యూస్ అనేది మనకి కిందకైతే వచ్చేస్తుంది. మొత్తం పీచు పిప్పవని మొత్తం పిక్కలవని అన్నీ పైకే ఉండిపోతుందండి. ఇది టైం టేకెన్ ప్రాసెస్ అయినా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటేనే మంచిది. చూసారు కదా, పీస్గా అయితే పిక్కలు అవన్నీ సెపరేట్గా వచ్చేసాయి. కొంచెం టైం తీసుకుంటుందండి. మిక్సీలో వేసేస్తే మాత్రం చక్కగా చేదైతే వచ్చేస్తుంది. మనం సెపరేట్ చేయలేం. ఏ చిన్న పిక్కున్నా కూడా చక్కగా చేదు వచ్చేస్తుంది. అందువల్ల ఎప్పుడు అలా చేయకండి, ఇలాగ చేత్తో చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా, చూడడానికి మామిడికాయ జ్యూస్ లాగా చక్కగా చిక్కగా అయితే వస్తుంది. ఇందులోని మనం చాలా రకాలుగా అయితే వేసుకొని మంచి హెల్తీగా అయితే తాగొచ్చు. ఈ సమ్మర్లోని మనకి డ్రింక్స్ అవని ఇంకొకటి ఆర్టిఫిషియల్గా ఎలాంటి జ్యూసెస్ చేసుకొని తాగినా అస్సలు ఉపయోగం ఉండదు. ఇలాంటి డ్రింక్ తాగితే మాత్రం ఫుల్ బాడీ కూల్ అయితే ఇస్తుంది. కొంచెం టేస్ట్ గురించి అయితే చూడకండి, టేస్ట్ బాగానే ఉంటుంది, చేదైతే ఉండదు. ఆ ఫ్లేవరు కొంతమంది ఇష్టపడకపోవచ్చు, కానీ ఇష్టపడితే మాత్రం హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇచ్చేది మనం తప్పకుండా ఇష్టపడే తీరాలి. ఇక్కడ నేనైతే అంతా వడకట్టుకున్నాను కదండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు నేను తాగే విధానం అయితే చూపిస్తాను. మీరు కావాలనుకుంటే ఐస్ వాటర్ వేసుకోండి, లేదంటే నార్మల్ వాటరు. ఇలాగా నేను వాటర్ అయితే వేసుకున్నాను. అందులో ఇప్పుడు స్ట్రెయిన్ చేసిన జ్యూస్ అంతా కొంచెం వేసుకున్నాను. వేసుకొని అందులో కొంచెం హనీ అయితే వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే
బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా తాగేయచ్చు. ఇలాగా ఐస్ అయితే వేసుకొని తాగొచ్చు, లేదు అంటే సోడా కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు. ఇలాగా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఫ్లేవర్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇలాంటి జ్యూసెస్ తాగినప్పుడు ఏదో మనం ఇష్టపడడం కోసం అలాగా వేసుకుంటాం అన్నీని. అలా కాకుండా మనం న్యాచురల్గా తాగితే ఇంకా హెల్త్కి చాలా మంచిది. నేనైతే ఇలాగా హనీ అయితే వేసుకొని చక్కగా నార్మల్ వాటర్ అయితే కలిపేసుకొని తాగేయడానికి అయితే రెడీ చేసుకున్నాను. ఇలాగ మీరు కూడా మారేడుకాయలు దొరికితే మాత్రం తప్పకుండా ఇలాగైతే జ్యూస్ ట్రై చేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ సమ్మర్లోని మంచి కూలింగ్ డ్రింక్ అనమాట. ఇంకా ఎలాంటి డ్రింక్స్ అయితే తాకండి, హెల్త్కి మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.